హాయ్ అండి. ఈరోజు మెయిన్గా గ్రూప్ 2లో భాగంగా అందులోన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి అయితే ఈరోజు చూద్దాం. క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంతవరకు అయితే మనం ఏపీ జాగ్రఫీలో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం చూసాం. అలాగే ఏపీ యొక్క అడవుల స్థితిగతులు కూడా చూసాం. దాని తర్వాత మనకి ఏమిటంటే ఇంపార్టెంట్ది ఏపీ క్లైమేట్, శీతోష్ణ స్థితి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి కూడా మనం అట్లీస్ట్ 1 to 2 మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మనకి జూలై ఈ నెల 15th నుంచి గ్రూప్ 2 మెయిన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సిరీస్ 4 సబ్జెక్ట్స్ టోటల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 15 కల్లా మనమైతే కంప్లీట్ చేస్తున్నామండి విత్ స్మార్ట్ స్టడీ డైరెక్ట్ టార్గెట్ ఏంటంటే మనకి గ్రూప్ 2, ఓకేనా, విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్తో మనం చేస్తున్నాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే మీకు లభిస్తుంది, ఓకేనా. సో ముందుగా మనం శీతోష్ణ స్థితి అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. శీతోష్ణ స్థితి తెలుసుకునే ముందు కంపారిటివ్ స్టడీ, నేను ఎప్పుడూ చెప్తాను, కంపారిటివ్ స్టడీ మనకి ఏంటంటే సక్సెస్ అనేది డిసైడ్ చేస్తుంది. ఏది ఇప్పుడు చదువుతామో దాన్ని ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటూ చదివితే ఎక్కువసేపు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం శీతోష్ణ స్థితి చూస్తున్నాం. దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే వెదర్తో కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా అంటే వాతావరణంతో కంపేర్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. అయితే వాతావరణానికి శీతోష్ణ స్థితికి తేడా ఏమిటి అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. వాతావరణం అంటే ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రాంతంలో, ఇదొక ప్రాంతం అనుకోండి, ఇదొక ప్రాంతంలో మనకి నిర్దిష్ట సమయంలో అక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రత అవ్వచ్చు, వర్షపాతం అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, తేమ అవ్వచ్చు. ఇలా వీటి యొక్క అన్నిటి పరిస్థితులను అధ్యయనం చేస్తే మనం తెలుసుకోగలిగితే దాన్ని మనం వెదర్ లేదా వాతావరణం అని అంటాం. అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆ సమయానికి ఉండేటటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి, తేమ, మేఘావరణము, ఇలా అన్ని విషయాల గురించి పరిస్థితిని తెలుసుకునేటటువంటి దాన్ని మనం వాతావరణం అంటాం. ఈరోజు వాతావరణం ఎలా ఉందిరా అని అంటాం. అదే మనకి శీతోష్ణ స్థితి అయితే అవే పారామీటర్స్ ఉంటాయి. మనకి శీతోష్ణ స్థితిలో అవే పారామీటర్స్ ఉంటాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మనకి ఏమిటంటే ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి, తేమ, మేఘావరణం ఇవన్నీ కూడా 30 సంవత్సరాలకి, అంటే ఇదొక లాంగ్ పీరియడ్ అనమాట. అవే పారామీటర్స్ ఉంటాయి, లాంగ్ పీరియడ్ అనమాట, ఓకేనా. దీర్ఘకాలానికి మనం చూస్తే దాన్ని శీతోష్ణ స్థితి అని అంటాం. అలా మనం ఈ యొక్క పదానికి అర్థం తెలుసుకోవాలి. అదే వైజాగ్ తీసుకుంటే మనకి ఈరోజు వాతావరణం ఎలా ఉందిరా అంటాం. అంటే ఈరోజు ఉష్ణోగ్రత ఎంత ఉంది అని అంటాం, ఏదో 28 డిగ్రీలు ఉంది అంటాం. అదే మనం లేదా ఈరోజు వర్షపాతం లేదా వర్షం పడుతుందా, ఎంతకు పడుతుంది, ఇటువంటివి అడుగుతాం. అదే శీతోష్ణ స్థితిలో చెప్పాలంటే విశాఖపట్నం శీతోష్ణ స్థితి అనేది ఎలా ఉంటుంది గత 30 సంవత్సరాలు బట్టి మనం చెప్తామన్నమాట. 28 degrees మాత్రమే ఉంది అని చెప్తాం. అలాగే మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు గురించి ఇక్కడ చెప్తామన్నమాట. నైరుతి ఋతుపవనాల వల్ల మనకి ఈ యొక్క వాతావరణం అనేటటువంటిది 28 నుంచి 30 డిగ్రీలు ఉన్నది అని చెప్తాం. అంటే ఇది ఒక లాంగ్ పీరియడ్కి మనం చెప్తామన్నమాట. అది మనకు డిఫరెన్స్ శీతోష్ణ స్థితికి, వాతావరణంకి. అయితే
ముందు మన ఆంధ్రప్రదేశ్ గురించి వద్దాం. మన ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి ఎలా ఉంది, అసలు గ్లోబ్లో మన యొక్క ఆంధ్ర ప్రాంతం ఎక్కడ ఉంది? ఇది మనం భూమి అనుకుంటే ఇది 23.5 కర్కట రేఖ, ఇది 23.5 మకర రేఖ, ఇది భూమధ్య రేఖ, మిడిల్ వన్ భూమధ్య రేఖ అనుకుంటే మనం దక్షిణార్ధగోళం, ఓకేనండి, సౌత్లో ఉన్నాము. అందులోన ఏపీ, ఇండియా తీసుకుంటే ఇక్కడ ఉన్నాము, దక్షిణాసియా, అందులోన మనకి ఏపీ అనేటటువంటి తీసుకుంటే ఇక్కడికి వచ్చేయండి, ఇది ఏపీకి వచ్చేస్తే మనకి సర్వసాధారణంగా మనకి ఏంటంటే మనం ఆయన రేఖ ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా ఆయన రేఖ ప్రాంతం అని అంటాం, ఆయన రేఖ ప్రాంతంలో అంటాం. ఎందుకంటే ఈ ఆయన రేఖ ప్రాంతం ఎక్కడ ఉంది? కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనం ఆయన రేఖ అంటాం. మరియు ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు తాకిడి ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సిటీ అంటాం. అందుకే ఇది ఎలా ఉంటుంది? ట్రోపికల్ జోన్ అంటాం. అంటే ఉష్ణమండల ఆయన రేఖ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ప్రస్తుతానికి ఉంది అని చెప్పొచ్చు. అలాగే మనం ఋతుపవనాల మీద ఆధారపడతాం, మాన్సూన్స్ మీద మనం ఆధారపడతాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆంధ్రప్రదేశ్ అనేది ఎందులో ఉంది? మనకి ఉష్ణమండల, ఋతుపవన, ఆయన రేఖ, శీతోష్ణ స్థితి అలా కూడా మనం చెప్పొచ్చు. బిట్ ఎలాగైనా మనకి అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి కింది రకాల్లో ఉన్నది అంటాడు. ఉష్ణమండల శీతోష్ణ స్థిత, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థిత, ఉష్ణమండల ఋతుపవన ఆయన రేఖ శీతోష్ణ స్థిత అని అడుగుతాడు. మన ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఎటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉందంటే ఉష్ణమండల ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. ఇది ఫైనల్ ఆన్సర్ మనకి. ఇది ఎలా డిసైడ్ చేశామంటే కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మనకు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేశారనమాట. ఆ శాస్త్రవేత్తలు అవేవి ఇక్కడ ఉండవు, మనకి అవుటర్ వ్యూ అనమాట. అయితే ఎవరా శాస్త్రవేత్తలు అంటే మనకి కొప్పెన్, అలాగే థార్వన్ ట్వైట్, కొప్పెన్ మరియు థార్వన్ ట్వైట్ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ప్రతిపాదించారనమాట. కొప్పెన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. కొప్పెన్ ప్రకారం ఎలా ఉందంటే మనకి ఆయన ఏం చెప్తాడంటే ఆయన ముఖ్యంగా మనకి కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని వర్గీకరించారనమాట కొప్పెన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఏ అంశాలంటే నెలసరి ఉష్ణోగ్రత ఎంత ఉంది, అలాగే వర్షపాత విలువలు ఎలా ఉన్నాయి. ఇవేంటంటే ఈ యొక్క శీతోష్ణ స్థితి ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 24-25లో భాగంగా ఇవన్నీ మనం డిస్కస్ చేస్తామన్నమాట, ఓకేనా. ఇలా మనకి నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువలు ఆధారంగా తీసుకొని ఆయన కొప్పెన్ అనేటటువంటి శాస్త్రవేత్త అయితే వర్గీకరణ అయితే చేశాడనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్, ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ వేసాను మ్యాప్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి ఉత్తర, దక్షిణ, అలాగే ఆగ్నేయ ప్రాంతాలు ఇవి మనకి ఏంటంటే ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అంటే ట్రోపికల్ రైనీ సీజన్ అంటాం మనం. ట్రోపికల్ రైనీ సీజన్ అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాలు. ఇక్కడ చూసుకోండి, ఉత్తర, దక్షిణ, నార్త్ సైడు, అలాగే సౌత్ సైడు, అలాగే ఇంకేమిటి ఆగ్నేయ ప్రాంతం. ఇది మనకి ఆగ్నేయ ప్రాంతం. అంటే ఈ ప్రాంతం అంతా మనకి ఏముంటుందంటే మనకి ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అనేటటువంటిది ఉంటుంది. అలాగే
ఇంకొకటి కూడా ఉంటుంది. ఏమిటి మనకి ఇక్కడంటే శుష్క ప్రాంత శీతోష్ణ స్థితి. శుష్క అంటే ఏంటంటే పొడి వాతావరణం, వేడి, ఆ అర్థంలో మనం చెప్పుకోవచ్చు. శుష్క ప్రాంత శీతోష్ణ స్థితి కూడా ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి కలిగి ఉంటుంది. శుష్క అంటే ఏమిటంటే పొడి లేదా వేడిగా ఉంటుంది, ఆ అర్థంలో వాడుతాం. శుష్క ప్రాంత శీతోష్ణ స్థితి. ఆ మాట చెప్పగానే మనకు ఐడియా వస్తుంది. ఏ ప్రాంతాలు? అనంతపురం, కడప, కర్నూలు, ఇవన్నీ ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ శుష్క ప్రాంత శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. మరి ఉత్తర దక్షిణ ఆగ్నేయ ప్రాంతాలు అయితే ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి కలిగి ఉంటాయి. మరి ఈ రెండు కలిపితే ఏమని చెప్పొచ్చు? శుష్క అంటే సగమే కలిగి ఉంటాయి కదా, అందుకే అర్ధ శుష్క. అర్ధ శుష్క అంటే స్టెపీ ప్రాంతం అని కూడా అనొచ్చు అనమాట. దీన్నే స్టెపీ ప్రాంతం అని కూడా మనం అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి అనేది అర్ధ శుష్క ఉష్ణమండల శీతోష్ణ స్థితిని అయితే ఆయన రేఖ శీతోష్ణ స్థితి అయితే కలిగి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మరి ముందుకు వెళ్తే వర్షపాత విలువల ఆధారంగా మనం ఇంకా దీన్ని ఎలా డిసైడ్ చేశారంటే, కొప్పెన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉష్ణమండల సవర్ణ గడ్డి భూముల రకపు, ఉష్ణమండల సవర్ణ గడ్డి భూముల రకపు శీతోష్ణ స్థితి అని కూడా చెప్పాడు కొప్పెన్ ప్రకారం. కొప్పెన్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే స్టెపీ ప్రాంతము, సవర్ణ గడ్డి భూములు, అంతే అయిపోయింది. సవర్ణ గడ్డి భూములు మనకి ఆప్షన్లో కనిపిస్తే అది కొప్పెన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొప్పెన్ ఇలా వర్గీకరించాలన్నమాట. అయితే సూక్ష్మంగా మనం ఇంకా చూసామనుకోండి, కొప్పెన్ యొక్క వర్గీకరణ సూక్ష్మంగా కానీ మనం చూస్తే శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం కూడా ఉంటుంది. ఇలా మనకి 3 ఋతుపవన ప్రాంతాలని ఈయన ప్రవేశపెట్టాడు. మనకు తెలుసు ఏంటంటే అవి శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం. శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం ఇదంటే మనకి ఏంటి గుర్తు రావాలి? దక్షిణ కోస్తా గుర్తు రావాలి. అక్కడ కొంచెం పొడిగా ఉంటుంది, అలాగే వేసవి అంటే వేడిగా కూడా ఉంటుంది అన్నమాట. అదంతా మనకి దక్షిణ కోస్తా కింద వెళ్ళిపోతుంది. ఉష్ణమండల సవర్ణ గడ్డి భూములు శీతోష్ణ స్థితి అనగానే మనకి మధ్య అలాగే ఉత్తరాంధ్ర గుర్తు రావాలి. మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ఈ రెండు కూడా ట్రోపికల్ రీజియన్లో కొంచెం ఉంటుంది. ఉష్ణమండల సవర్ణ గడ్డి భూముల ప్రాంతం. ఇంకొకటి మిగిలిపోయింది. ఇంకొక ప్రాంతం ఏదని చెప్పవచ్చు మనం? అదే ఉష్ణమండల సవర్ణ స్టెపీ ప్రాంతం. దీన్ని మనకి రాయలసీమ కింద మనం చెప్పవచ్చు. మనకి బిట్ ఎలాగ అడుగుతాడంటే, కొప్పెన్ శాస్త్రవేత్త ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నది అని అంటాడు. మనం ఆప్షన్లో ఇవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఏవి? అర్ధ శుష్క స్టెపీ ప్రాంతం, లేదా ఉష్ణమండల సవర్ణ గడ్డి భూముల రకపు శీతోష్ణ స్థితి. ఈ 2 ఆప్షన్లు ఉండాలి. ఇవి లేకుండా నార్మల్గా ఇచ్చాడు అనుకోండి, ఎలాగా ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అలా ఇచ్చాడు అనుకోండి, ఇదే ఆప్షన్ పెడతాం. ఇది కాకుండా ఉష్ణమండల ఆయనరేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అని ఇచ్చాడు అనుకో, ఈ ఆప్షన్కి ప్రయారిటీకి వెళ్తాం. అలా అనమాట. ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ అనేటటువంటిది చేంజ్ చేస్తూ ఉండాలి. ఇదంతా మనకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, వర్గీకరించారంటే కొప్పెన్ అనేటటువంటి శాస్త్రవేత్త అయితే మనకు చెప్పారు. మరి ఇంకొక శాస్త్రవేత్త కూడా ఉన్నారా? ఆయన ఎవరు? మనకి చెప్పుకున్నాం, టారెంట్ వైట్. ఈయన ఏం చేశాడంటే జల సంతులిత భావన ఆధారంగా మనకి వర్గీకరణ చేశారు. జల సంతులిత భావన ఏంటంటే, ఈయన కూడా సేమ్, ఎవరైనా అక్కడ ఉండే పరిస్థితులు బట్టే కొంచెం పేర్లు మారుస్తారు అంతే. ఈయన ఏంటంటే 3 రకాలుగా వర్గీకరించారు ఈయన కూడా. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఈయన ఏంటంటే ఫస్ట్ది శుష్క ఉప
ఆర్ద్ర, ఈయన కొత్తగా ఒక పదం వాడాడు, ఆర్ద్ర. ఆర్ద్ర అంటే తేమ ఉంటుంది అంతే. శుష్క ఉప ఆర్ద్ర శీతోష్ణ స్థితి అన్నాడు. అంటే ఇదేంటి? ఉత్తర దక్షిణ ఆంధ్ర తీర ప్రాంతం. ఇవన్నీ నోట్ చేసుకోవాలండి, ఓకేనా. శుష్క ఉప ఆర్ద్ర అంటే మనకేమొస్తాయి? ఉత్తర దక్షిణ ఆంధ్ర తీర ప్రాంతాలు వస్తాయి. రెండోది ఏం చెప్పాడంటే తేమ ఉప ఆర్ద్ర అని చెప్పాడు. తేమ అంటే ఉప ఆర్ద్ర అంటే ఎక్కడ వస్తుంది మనకి? గోదావరి డెల్టా ప్రాంతం వస్తుంది. అదే మూడోది శుష్క ప్రాంతం. శుష్క అంటే ఏంటి? వేడిగా పొడిగా ఉంటుంది. అంటే ఏంటి? నైరుతి ప్రాంతమైనటువంటి రాయలసీమ. అయిపోయి నైరుతి ప్రాంతమైన రాయలసీమ కింద మనం చెప్పుకోవచ్చు. ఇలా మనకి థార్వన్ థ్వైట్ కూడా వర్గీకరించారనమాట ఈ మూడు. మొత్తానికి ఈయనేం చెప్పాడంటే ఉష్ణమండల ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అని చెప్పొచ్చు. ఆయన రేఖ అంటే అర్థం ఏమిటంటే మనకి మన భూమి ఇక్కడ తీసుకుంటే ఈ ప్రాంతాన్ని మనం ఆయన రేఖ ఉష్ణమండల ప్రాంతం అంటామన్నమాట. మన భూమి అంతా ఇదంతా ఈ ప్రాంతం అంతా మనకి ట్రోపికల్ రీజియన్ అంటామన్నమాట, ఓకేనా. ఇది పోల్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఉత్తర దక్షిణ ధృవాలు, ఓకేనండి. అది కాన్సెప్ట్. అయితే ఇద్దరు యొక్క శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన దాంట్లోకి వెళ్దాం. లెసన్లోనికి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి ఉష్ణమండల లేదా ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా పేర్కొనవచ్చు. ఇప్పుడు అదే మనం చెప్పుకున్నాం, ఇద్దరు శాస్త్రవేత్తలు ఎలా విభజించారు అని. కారణం ఏమిటంటే మనం ఉష్ణోగ్రత పరంగా ఇది ఆయన రేఖ ప్రాంతంలో ఉన్నది, అంతే కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఆయన రేఖ ప్రాంతంలోనే ఉన్నాం. అలాగే వర్షపాత పరంగా చూస్తే మనకు ఋతుపవనాల వల్లే కదా వస్తుంది. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల వల్ల, అందువల్ల ఈ పేరు వచ్చిందనమాట. అందుకే 3 శీతోష్ణ స్థితులు మన యొక్క సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. ఏంటంటే అవి, మొదటిది వింటర్ డ్రై, రెండోది సమ్మర్ డ్రై, మూడోది ఇది కూడా వింటర్ డ్రైయే కాకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది, స్వల్పకాలం పొడిగా ఋతుపవన శీతోష్ణ స్థితి. అంటే ఏంటి అది? స్వల్పకాలం పొడిగా ఋతుపవనం అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలు. శుష్క వేసవి, వేసవి అంటే మనకు అర్థమైపోతుంది, నెల్లూరు ఆ ప్రాంతం. ఆయన రేఖా ప్రాంతం గడ్డి భూములు అంటే దక్షిణ కోస్తాన్ని తీసిస్తే మిగతాదంతా మనకి ఆయన రేఖా ప్రాంతమే ఎక్కువ ఉంటుంది. మనకి దక్షిణ కోస్తా తీసిస్తే మొత్తం ఆయన రేఖా ప్రాంతం, అదే ఇది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా మనకి ఏంటంటే అర్ధ శుష్క శీతోష్ణ స్థితి ఉంటుంది. అదే కదా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది ఎవరు చెప్పారు? అర్ధ శుష్క శీతోష్ణ స్థితి అనేటటువంటిది మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక శాస్త్రవేత్త చెప్పారు మనకి అర్ధ శుష్క శీతోష్ణ స్థితి అనేసి. ఎవరు చెప్పారు? కొప్పెన్. ఆయన అర్ధ శుష్క శీతోష్ణ స్థితి అని చెప్పారనమాట. పశ్చిమ ప్రాంతం ఇది మనకి ఆంధ్రప్రదేశ్ అనుకుంటే పశ్చిమ ప్రాంతం, ఓకేనండి. ఈ ప్రాంతం మనం ఇటు సైడ్. అయితే అలాగే తూర్పు తీర ప్రాంతంలో సముద్ర ప్రభావితం ఎలాగా ఉంటుంది, ఎందుకంటే కోస్టల్ లైన్ ఉంది కదా మనకి ఇక్కడ. దాంతో ఏమవుతుంది? ఆర్ద్ర శీతోష్ణ స్థితి ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండడం వల్ల టెంపరేచర్, వేడి ఉష్ణోగ్రత నమోదైతే ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది కండెన్సేషన్ అయ్యి ఎవాపరేషన్ తర్వాత ప్రెసిపిరేషన్ ఫామ్ అయ్యి వర్షం వస్తుంది మనకి. అది ప్రాసెస్. అందువల్ల ఇక్కడ ఏంటి, తేమ అనేటటువంటిది ఉంటుంది ఆటోమేటిక్గా. అందుకే దీన్ని మనం ఏమన్నాం? ఆర్ద్ర శీతోష్ణ స్థితి అన్నాం. సముద్ర ప్రభావిత ప్రాంతం ఏది? తూర్పు తీరం అనేటటువంటిది మనకి సముద్ర ప్రభావితం ఉంటుంది కాబట్టి ఆర్ద్ర శీతోష్ణ స్థితి అని పిలిచాం. మరి దక్షిణ ప్రాంతం ఏంటి? అనార్ద్ర శీతోష్ణ స్థితి. ఆర్ద్ర, అనార్ద్ర.
ఆర్ద్ర అంటే తేమతో కూడినటువంటి ప్రాంతం అని, అనార్ద్ర అంటే తేమ ఉండదు అంటే శుష్క ప్రాంతం అంటాం. అది ఇప్పుడు సముద్ర ప్రభావం లేనటువంటి పీఠభూమి ప్రాంతం తీసుకోండి. అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఇదంతా మనకి దక్కన్ ప్లాట్యూ. ఈ దక్కన్ ప్లాట్యూలో ఏంటంటే చివరన ఇక్కడ మనము తమిళనాడు మనం తీసుకున్న ఇది దక్కన్ ప్లాట్యూ అనమాట. దీంతో మనం ఢీకొంటున్నాం, ఓకేనా. అందుకే ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉంటాయి ఇక్కడ ఆనుకొని. అందుకే ఇక్కడ ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది. అయితే ఎండ లేకపోతే చలి ఉంటాయి అన్నమాట ఆ యొక్క ప్రాంతాన్ని ఢీకొని ఉండడం వల్ల. అయితే ఇక్కడ చూడండి, రాయలసీమ దానిని ఆనుకొని ఉన్న ప్రాంతాలు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే ఇదే ఇప్పుడు చెప్పింది అన్నమాట దక్కన్ ప్లాట్యూ వల్ల. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రధానంగా మనం ఎన్ని శీతోష్ణ స్థితి ఋతువులు ఉంటాయి మనకి 4గా మనం విభజించుకోవచ్చు. అలా ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి కానీ వస్తే వేసవి కాలమే కదా, మార్చి నుంచి మే. తర్వాత ఏమొస్తుంది, నైరుతి ఋతుపవన కాలం వస్తుంది. అదేంటి నైరుతి ఋతుపవన కాలం మనకి యాక్చువల్గా జూన్ నుంచి వస్తుంది. మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇది మనకి నైరుతి ఋతుపవన కాలం, ఓకేనండి. తర్వాత ఈశాన్య ఋతుపవన కాలం వస్తుంది. ఈశాన్య ఋతుపవన కాలం ఏంటి మనకి అక్టోబరు, నవంబరు. తర్వాత ఇంకొకటి ఏముంది, శీతాకాలం ఉంది. శీతాకాలం ఏంటి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఇలా మనకి 4 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఏంటి, క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే మనకి మార్చి నుంచి మే ఫస్ట్ వస్తుంది వేసవి కాలం. తర్వాత ఋతుపవన కాలం వస్తుంది జూన్ నుంచి సెప్టెంబర్. తర్వాత ఈశాన్య ఋతుపవన కాలం వస్తాయి అక్టోబర్ నుంచి నవంబర్. తర్వాత మనకి శీతాకాలం వస్తుంది డిసెంబర్, ఫిబ్రవరి. ఇదే మనం చూస్తామన్నమాట యాక్చువల్గా. అయితే కాలంలో చూసుకుంటే ఇలా మనకి శీతోష్ణ స్థితిని విభజించుకోవచ్చు. ఇందులో మనకి ఎక్కువగా చూసుకుంటే పల్నాడు జిల్లా మనకు తెలుసు. పల్నాడు జిల్లా రెంటిచింతల ప్రాంతం దగ్గర దాదాపుగా మనకి ఎక్కువ ఉష్ణోగ్రత అనేటటువంటిది నమోదవుతుంది 46 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్ని మించి కడపలో మొన్న నమోదైందండి 48.8 డిగ్రీలు, ఓకేనా. ఇది చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి జరుగుతుంది. అందువల్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేటటువంటివి రికార్డ్స్ అనేటటువంటివి బ్రేక్ అవుతున్నాయి. అలాగే మనకి అక్కడే మనకి వేసవి విడిది కూడా ఏంటది, హార్స్లీ హిల్స్. ఇక్కడ మనకి ఏనుగు మల్లన్న కొండలు ఉంటాయి. అవి కూడా అడుగుతాడు, చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. అయితే ముందు ఇక్కడికి వద్దాం. శీతాకాలం పరిస్థితి ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఆల్రెడీ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి గుర్తుంటాయి, అంతే తేడా. ఈ ఫిజిక్స్ ఇటువంటివి గుర్తుండవు. అంతా మనకేంటంటే ఇమాజినేషన్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఈ జాగ్రఫీ రిలేటెడ్గా ఏంటంటే మనం అంతా ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి గుర్తుంటుంది. శీతాకాలం ఎలా ఉంటుంది మనకు తెలుసు, చల్లగా ఉంటుంది, వాతావరణం పొడిగా ఉంటుంది. అదే దీని యొక్క లక్షణం అన్నమాట. అయితే మొత్తానికి డిసెంబర్ చివరికల్లా మనకి ఏమవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటివి చల్లబడుతుంది అనమాట. తర్వాత అలా ఇంకా డిసెంబర్ తర్వాత జనవరికి ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఫిబ్రవరిలో కూడా అలాగే ఉంటాయన్నమాట. ఇది ఈ యొక్క శీతాకాలం యొక్క శీతోష్ణ స్థితి అనమాట. దీన్ని శీతోష్ణ స్థితి అని ఎందుకన్నాం, దాదాపుగా ఒక 30 సంవత్సరాల ట్రాక్ డేటా మనం చూస్తాం కాబట్టి ఎప్పుడు అలాగే నమోదవుతాయి. ఈ శీతోష్ణ స్థితులు కూడా మారచ్చు, ఇప్పుడైతే మారుతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల అయితే ఎక్కువగా ఇప్పుడు మారుతున్నాయి అన్నమాట. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ